వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారంలో మనం ఏ వాక్యం కొరకు మాట్లాడుకున్నాం? పోయిన వారం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ పోయిన వారంలో చర్చిలో ఉన్నారు? ఒకటి సంగీత, ఒకటేనా? 2 3 4 మీరున్నారా? ఏం వాక్యం కొరకు మనం మాట్లాడుకున్నాం? తెలియదు ఎవరికి? తెలియదా? ఒక వాక్యం పేరు చెప్పలేదా? చెప్పిన విశ్వాసంలో ప్రయాణం. హల్లెలూయా. సరే, మనం కార్సి వెళ్ళి ఏం వాక్యాన్ని చూసుకుని మనకు గుర్తుందా? ఆ శ్రమల్లో ఒక విశ్వాసి ఎలా స్పందించాలో నేర్చుకుందాం. దాంట్లో 4 సబ్ పాయింట్లు ఉన్నాయి. మెయిన్ పాయింట్లు కాదు, సబ్ పాయింట్లు 4. ఆ 4 ఇట్లా 1 2 ఏమన్నా గుర్తున్నాయి? ఒకటి ఏమి ఆశ్చర్యం? శ్రమ కలిగినప్పుడు పోవద్దు. అది ఆశ్చర్యం అని కదా, ఆశ్చర్యపడద్దు. రెండోది శ్రమల్లో సంతోషించాలి. మూడోది శ్రమల్లో ఆరాధన చేయాలి. నాలుగవది దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఈ 4 సబ్ పాయింట్లు మనము పార్సి వెళ్ళేలో తెలుసుకుందాం. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం కొరకు మామ ప్రార్థన చేస్తాడు. మనం అందరం కలిగిస్తాం. స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం పేరు రాసుకోవాలి. సాతాను యొక్క ఆశీర్వాదము. ఎవరి ఆశీర్వాదం? సాతాను యొక్క ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం కాదు ఇది. ఈరోజు చెప్పే పాయింట్ దేవుని ఆశీర్వాదం కాదు, సాతాను ఇచ్చే ఆశీర్వాదం. చాలామంది ఈ లోకంలో మా చర్చిలో ఇంతున్నారు అంతున్నారు అని చెప్పేసి ఎక్కువ రాసి మీదికి పంపించి ఎక్కువ డబ్బు తెచ్చుకుంటున్నారు. ఇది దేవుని ఆశీర్వాదమా, సాతాను ఆశీర్వాదమా? అమ్మ, మీరు జాగ్రత్తగా వినాలి. గజ్జలు తీసుకోండి. ఈరోజు చాలా మంది వేరే దందాలు పెట్టి 2 నంబర్ దందాలు చేస్తూ దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వాదించాడండి, మేము బాగా ఆశీర్వాదం పొందామని సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ఇది దేవుని ఆశీర్వాదమా, సాతాను ఆశీర్వాదమా? చెప్పాలి మీరు కదా. ఈరోజు చాలామంది అదే నేర్చుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. 2 నంబర్ దందలు పెట్టడం, 2 నంబర్ దందలు పెట్టడం, తర్వాత ఏదో చేయడం, ఏమో సంపాదించడం, ఏదో మార్గంలో ఎలాగనో చేయడం, దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు మాకు ఇంత మేలు చేశాడు అని చెప్పడం. ఇది కరెక్ట్ కానీ కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి సాతాను ఒకసారి మాట్లాడుతూ అన్నది కదా, ఓ ప్రభువా, ఈ రాజ్యములో ఉన్న మనుషులందరినీ నీకు అప్పగిస్తా, నీకే ఇస్తా ఈ ఆశీర్వాదం మొత్తము, నాకు ఒకసారి నమస్తే చెయ్యి అన్నాను. తెలుసా మీ అందరికి ఎక్కడుందో ఇది? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనని తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను
నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, యేసు ప్రభునే ఒక కొండ మీదకి తీసుకెళ్ళింది సైతాన్. ఒక కొండ మీద నిలబెట్టి చూపెట్టి అంటుంది కదా, ఈ రాజ్యములన్నీ నీకే అప్పగిస్తాను, నీవు ఒకసారి నాకు నమస్కారం చేయి. ఈరోజు మనుషులమైన మనమెంత ఆదివారం కదా, చిన్న పనే కదా అనుకొని వెళ్తూ ఉంటాం మనం. ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి అని. కానీ ఇది యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం కాదు. చాలామంది ఇలాంటి స్థితిలో పడి, ఇలాంటి మార్గములలో పడి, ఇలాంటి యొక్క బాధల్లో పడి ఎంతోమంది యేసు ప్రభు అన్నాడు కదా, ఈ ఆదామవని తయారు చేసినప్పుడు ఆయన అన్నాడు కదా, ఈ చెట్ల అన్ని పండ్లని మీరు తినచ్చు. ఏం చెప్పాడు ఇంకో మాట? అన్ని పళ్ళని మీరు తినచ్చు. ఇంకేం చెప్పాడు? మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ పళ్ళని నువ్వు తిన్నప్పుడు ఏమవుతావు? చచ్చిపోతావు. శాపగ్రస్తులు చచ్చిపోతాడని రాసి ఉంటుంది అక్కడ, కానీ చచ్చిపోలేదు, పాపంలో చచ్చిపోయాడు ఆల్రెడీ. యేసు ప్రభు అన్నాడు కదా, ఈ పళ్ళన్నిటిని నువ్వు వాడచ్చు, 26 రోజులు నీవు కష్టపడి పని చేయొచ్చు, 7వ రోజు నీవు మందిరములో ఉండాలి. ఏదైనా పెద్ద బాధ అయితేనే తప్ప మనం వెళ్ళకూడదు. 6 రోజులు నీవు కష్టపడు, 6 రోజులు నువ్వు శ్రమపడు, 6 రోజులు నువ్వు పనికి పో, 7వ రోజు దేవుని మందిరంలో కూర్చో. 6 రోజుల కష్టము 7వ రోజు దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వాదిస్తాడో తెలుసా? 7వ రోజు ఏం చేస్తాడు? ఆ 6 రోజులు నీవు కష్టపడి పనిచేసి 7వ రోజు ఆలయంలో కూర్చుంటే, 6 రోజులు చేసిన కష్టంని దేవుడు ఆశీర్వాదిస్తే అది డబల్కు డబల్ అవ్వచ్చు. కానీ 7వ రోజు మనం చర్చికి రా, 6 రోజుల సంపాదనలో కూడా కరెక్ట్ ఉండదు మనకు. ఎలా ఉంటుంది? ఆదివారం రాగానే ఒక ఆయన వచ్చి అంటాడు, లేదా ప్రార్థన రోజు చూస్తే ఒక ఆయన అంటాడు, నీకు 1000 రూపాయలు ఇస్తాను, పనికిరా. ఇది దేవుని ఆశీర్వాదానికి సంబంధించింది కాదు, దేవుని ఆశీర్వాదము నుండి నిన్ను తొలగిస్తుంది. దేవుడు అనే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమైతే చూడండి, ఒక ఫోటో ఉంది కదా, యేసుక్రీస్తు ఫోటో ఏడుంది? ఆడ ఉంది. అది ఎవరు తయారు చేశారు? ఉందా చెప్పండి, ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశారు. యేసుక్రీస్తు యొక్క విగ్రహం ఉంది, దాన్ని ఎవరు తయారు చేశారు? మనోడే ఒకడు తయారు చేశాడు. ఈ ఫోటోని మనోడే తయారు చేశాడు, ఆ విగ్రహాన్ని మనోడే తయారు చేశాడు. మనం క్రియేట్ చేసినది దేవుడు కాదు, మనం తయారు చేసిన దేవుడు కాదు, మనల్ని తయారు చేసిన దేవుడు ఎవరో అది కనుక్కో. అర్థమైందా మీకు? మనం తయారు చేసింది దేవుడు కాదు, మనం తయారు చేసేది దేవుడు. అమ్మ మొక్కులే అని అంటే ఇది దేవుడా? ఇది యేసుక్రీస్తు ఫోటోలో ఉన్నది నిజమేనా? మనని ఎవరు తయారు చేశారో అది చూసుకోవాలి. బొమ్మని చూసి యేసుక్రీస్తు ఉన్నాడు కదా, ప్రభువా నమస్తే పెట్టి పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోతా ఉంటాడు. బొమ్మలో యేసు ప్రభు లేడు, బొమ్మలో ఏం లేదు. యేసు ప్రభు తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు, రోడ్ పట్టుకొని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు తెలుసా? గుడికి పోతున్నారు. గుడి ముందు 2 పులి బొమ్మలు ఉన్నాయి. కొడుకు అన్నాడు కదా, డాడీ ఆడ పులులు ఉన్నాయి డాడీ, పులులు మనల్ని చంపేస్తాయి డాడీ, రా ఎగబడతాం రా అని చెప్పేసి వెనక్కి తిరిగి డాడీ చేయబట్టి వెనక్కి గుంజుతూ ఉన్నాడు. తండ్రి అన్నాడు కదా చెప్పబట్టి, ఏమైంది?
లేదా అక్కడ పులి బొమ్మలు ఉన్నాయి, అవి మనని తింటాయి. అందుకే మనం రన్నింగ్ చేద్దాం, ఇంటికి పోదాం. అప్పుడు తండ్రి అన్నాడు కదా, అవి పులి బొమ్మలు కరెక్టే కానీ అవి నిజమైన బొమ్మలు కాదు. అవి మానవుడు తయారు చేసిన పులి బొమ్మ. అది తినదు, మనిషిని తినదు ఆ బొమ్మ. నాన్న ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నాతో పాటు రా అన్నాడు గుడికి. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడో తెలుసా, నాన్న ఈ బొమ్మలు మనల్ని తిననప్పుడు ఆ రాయితో చేసిన బొమ్మ మనకి ఏం సాయం చేస్తాయి? బొమ్మల్లో జీవం లేదు, అవి మనల్ని తినవు. మరి రాయి జీవితంలో, ఈ రాయిలో జీవం ఉందా? ఈ విగ్రహంలో జీవం ఉన్నదా? ఈ ఫోటోలో జీవం ఉన్నదా? ఈ ఫోటోలో ఆనందం ఉందా? ఫోటోలో జీవం లేదు, విగ్రహాల్లో జీవం లేదు. ఇంత మొక్కుతున్నాం, ఏం సాయం చేస్తాయి నాన్న? దానికి ఆ తండ్రి 6 నెలలు ఆలోచన చేశాడట. నిజం, యేసుక్రీస్తు జీవము గల దేవుణ్ణి సాతాను ఒక కొండ మీదకి తీసుకెళ్ళి, నీవు నిజమైన దేవుడవైతే నువ్వు నాకు ఒకసారి నమస్కారం చేయి, ఈ రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తా, ఎంతంటే అంత ఆస్తిస్తా, ఎంతంటే అంత సంపాదనిస్తా, ఎంతంటే అంత. ఒక వ్యక్తి ఉన్నాడు చర్చిలో. ఆ వ్యక్తి ప్రతి ఆదివారం చర్చికి పోయేవాడు. ప్రతి ఆదివారం తప్పకుండా ఆదివారం చర్చిలో ఉండేది. కొద్ది రోజులైన తర్వాత ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అన్నాడు కదా, ఎందుకు రా నువ్వు ప్రతి ఆదివారం చర్చికి పోతావు, సంపాదన లేదు, ఏం లేదు నీ ఇంట్లో, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచిగానే ఉన్నారు, కానీ ఏం సంపాదిస్తలేవు కదా, నువ్వేం తప్పు చేయకుండా అవసరం లేదు. నా దగ్గర సెల్ పాయింట్ ఉంది, ఆయనకు సెల్ పాయింట్ ఉన్నది, నా దగ్గర సెల్ పాయింట్ ఉంది. ఆ సెల్ పాయింట్కి వచ్చి నువ్వు రిపేర్ చేయి, నీకు రోజు రోజు డబ్బులు ఇస్తాను నేను, నువ్వు మంచిగా బ్రతకచ్చు, నీకు ఇంత డబ్బు వస్తుంది. నీకు ఒక బర్రె ఉంది కదా, దాన్ని కూడా టౌన్కి తీసుకురా, అంటే సిటీకి తీసుకురా, అక్కడ పాలు పితికితే నీ భార్య పాల వ్యాపారం చేస్తుంది, నువ్వు సెల్ పాయింట్లో పనిచేసావు, మీకు నెలకింత డబ్బు వస్తుంది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పి విన్నగానే పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ని అడిగాడట, పాస్టర్ గారండి నేను ఇట్లా మా ఫ్రెండ్తో పనికి వెళ్తాను అని. ఏమన్నాడో తెలుసా, మా ఫ్రెండ్తో పనికి వెళ్తాను. పాస్టర్ గారు వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు దేవుని బిడ్డవు, క్రమ పద్ధతిగా ఉన్నావు, మంచిగా బైబిల్ చదువుతావు, మంచిగా వాక్యం నేర్చుకున్నావు, మంచి పద్ధతిలో ఉన్నావు, మనశ్శాంతి కలిగిన జీవితం ఉంది నీలో, నువ్వు వెళ్ళొద్దు అన్న. ఏ పాస్టర్లకి ఏం కావాలి, నలుగురికి చెప్తే ఇంకో నలుగురు ఏమన్నారు, ఆయనకి ఏం కావాలి, నువ్వు పోతే ఆయనకు వచ్చే లాభం పోతుంది, అందుకు నిన్ను వద్దంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఏం చేయాలి, నువ్వు వెళ్ళాలి. అప్పుడు ఆ బర్రెని, ఇద్దరు పిల్లల్ని, భార్యని ఇంట పెట్టుకుని టౌన్కి వెళ్ళిపోయాడు. 1 నెల రోజులైంది, కైకిలు కూలి చేస్తున్నాడు, ఆ షాప్లో మంచిగా పని చేస్తున్నాడు. అట్లా 1 సంవత్సరం వరకు పని చేశాడు. ఆ షాప్కే ఓనర్ అయ్యాడు. హల్లెలూయా. ఏం తెలుసా, ఆ షాప్కే ఓనర్ అయిపోయాడు. పాల వ్యాపారం పెరిగింది, షాపులో మంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ షాపును కొన్నాడు ఆయనే సొంతము. మంచి డబ్బు సంపాదించాడు, మంచి హోదా సంపాదించాడు, అన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నాడు. దశం భాగాల మీద దశం భాగాలు తీసుకొస్తూ ఉన్నాడు చర్చికి. తీసుకొచ్చి దేవుడు నన్ను బాగా ఆశీర్వాదించాడని 1000 మీద 1000 ఇచ్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత ఆయన షాపులో దొంగ ఫోన్లు అమ్ముతున్నట్టు పోలీసు వాళ్ళకి దొరికింది. హల్లెలూయా. ఏం ఫోన్లు అమ్ముతున్నాడు, దొంగ ఫోన్లు. ఇంటికాడనేమో పాలల్లో నీళ్లు కలిపి అమ్ముతూ ఉన్నాడు, ఇక్కడేమో దొంగ ఫోన్లు ఉన్నాయి. కౌంటర్లు అన్నీ ఓపెన్ చేస్తే షాప్ మొత్తం దొంగ ఫోన్లు ఉన్నాయి లోపల. చెప్పండి, ఇది దేవుని ఆశీర్వాదమా? ఇది దేవుని ఆశీర్వాదమేనా? సాక్ష్యం చెప్తున్నాడు, నేను టౌన్కు పోయిన దానికి దేవుడు నన్ను బాగా ఆశీర్వాదించాడని. ఇది దేవుని ఆశీర్వాదమా? కాదు. ఫోన్లు అమ్ముతున్నారు. కొద్ది రోజులు ఆ ఫోన్లని ఆయనని పట్టుకున్నారు. అలా భార్య ఈ ఫోన్లు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొక ఆయనతో పారిపోయింది. చెప్పండి, ఎంత ఆశీర్వాదం ఉంది, అంత డబ్బు ఉంది, మనశ్శాంతి ఉందా, సమాధానం ఉన్నదా? వారికి భార్య పోయింది,
పిల్లలు అనాథలైపోయారు. ఈయన జైలు పాలయ్యాడు. బోరు నచ్చి పాస్టర్ గారు 2 పాదాలు పట్టుకున్నాడు. నీ మాట వినుంటే నేను హ్యాపీగా ఉండేది, సంతోషముగా. ఈరోజు సాతాను ఆశీర్వాదానికి సాతాను మొట్టమొదటిగా ఆశ చూపుతాడు. ఆశకు ఎందరో గురైన వాళ్ళు ఉన్నారు. సాతాను ఆశకు ఎందరో గురైపోయారు. మంచి మంచి క్రైస్తవులు గురైపోయారు. మంచి మంచి పాస్టర్లు కూడా గురైపోయారు తెలుసా. అమెరికాకు లెటర్ రాస్తున్నారు, నా దగ్గర 40 మంది విశ్వాసులు ఉన్నారు, నా దగ్గర ఇంత పబ్లిక్ వస్తూ ఉంది అని అమెరికాకు లెటర్ రాస్తే వాళ్ళు పిచ్చిగా నమ్మి అనాథలు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ముసలిమైన 4 ఫోటోలు తీసుకొని అనాథని పంపిస్తూ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి సహాయం ఇస్తే ఈయన స్లాప్ల మీద స్లాప్లు వేస్తున్నాడు. ఇది దేవుని ఆశీర్వాదమా? చెప్పండి ఒకసారి. దేవుని ఆశీర్వాదమా ఇది? అమ్మా మీరు చెప్పాలా, మాట్లాడాలా? కాదు. దేవుని ఆశీర్వాదం అలా ఉండదు. దేవుని ఆశీర్వాదం అలా ఉండదు. ఎందరో గురయ్యారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని సాతాను ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, మీరు నన్ను సేవించండి, నన్ను ప్రేమించండి, నా వెంబడి రండి అన్నప్పుడు ఆ కాని ఏం చేశాడంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి ఒకసారి యెహోషువ 7వ అధ్యాయం 25వ వచనం చదవాలా. యెహోషువ 7వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరన్నా. నాలుగు కాదక్క 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ నీవెలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వాడిని రాళ్లతో కొట్టి చంపిరి. చూసావా, యేసు ప్రభు అన్నాడు కదా, ఆకాను నువ్వు దేవుని బిడ్డవు. ఎర్ర సముద్రం వచ్చిందమ్మా, మోషేతో ఉన్నాడు ఈయన. ఎవరితో ఉన్నాడు? మోషే తెలుసా మీ అందరికీ? బైబిల్లో మోషే ఉంటాడు. మోషేతో ఉన్నాడు తెలుసా. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక సముద్రం వచ్చింది. ఆ సముద్రం పేరేంటి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం కాడ నిలబడి మోషే ప్రార్థన చేశాడు, ప్రభు ఈ సముద్రం ఏందని కట్టె మోపగానే ఆ సముద్రం 2 పాయలు అయిపోయింది, అంటే నడికి చినిగిపోయింది అనమాట. ఏంటి అది? అప్పుడు యాకాను అందులో కూడా ప్రయాణము చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంత దేవుని ఆశీర్వాదాన్ని చూసిన వ్యక్తి, దేవుని గురించి తెలిసిన వ్యక్తి, దేవుని గురించి ఆనందపడ్డ వ్యక్తి ఏం చూశాడు? సాతాను ఆశీర్వాదానికి ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మనిషిని వల్ల ఎంతమంది చచ్చిపోయారు? 36 అక్కడికక్కడే చచ్చిపోయారు. ఒక మనిషి పాపం చేస్తే 36 చచ్చిపోయారు. ఏం పాపం చేశాడు చూడండి ఒకసారి. 21వ వచనం చదువు. 21 అందులోనే 21 7:21 21 చదువుతున్నారు అక్క. యెహోషువ 7:21 దోపుడు సొమ్ము అని ఉందాడ. 25 చదివారు కదా, ఇప్పుడు మీదికి వెళ్ళాలా. 21 దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవని అతనితో చెప్పాడు. హల్లెలూయా. ఏమేమి తీసుకున్నాడమ్మా? దొంగతనాన ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు పాపం. ఎవరైనా ఆకాన్, ఎవరికి తెలియదు. ఆశీర్వాదం ఇది. దేవుడు నా కోసమే ఉంచాడేమో ఈ రోడ్డు మీద 10,000 పడి ఉన్నాయి అనుకో, అబ్బా 2 కళ్ళకు తీసుకొని ప్రార్థన చేస్తాం, ఇది నా కోసమే దేవుడు ఇక్కడ పెట్టాడేమో. సాతాను ఎర్రేస్తుంది. శాపను పట్టాలంటే ఏం చేయాలి? పురుగు పెట్టాలి. గాలానికి పురుగు పెట్టండి శాప రాదు.
ఈయన దోపుడు సొమ్ములో ఒక మంచి చీరని తీసుకున్నాడు, 200 తులముల ఎండి తీసుకున్నాడు, ఒక బంగారు కమ్మిని తీసుకున్నాడు, ఆ ఇంట్లో పొక్కదవి పొక్కలో పెట్టుకొని మూసేసుకున్నాడు. ఎవ్వరు చూడడం లేదు. నా దగ్గర ఉన్నంత ఆస్తి ఎవ్వరి దగ్గర లేదు అనుకున్నాడు. చూసావా, ఇది దయ్యం ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడేమన్నాడు దేవుడు అన్న, మోసే నీవు వెళ్ళి ఆయా పట్టణాన్ని పట్టుకో, యుద్ధానికి వెళ్ళు అన్నప్పుడు ఆకాను కూడా ఆయా పట్టణానికి వెళ్ళినప్పుడు 36 చచ్చిపోయారు అక్కడికక్కడ. అప్పుడు యోసేపు ఒక కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రభువా, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? యోసేవా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు పంపావు కదా చంపమని యుద్ధానికి 3,000 మందిని పంపావు కదా, అందులో ఒక దొంగ ఉన్నాడు చూడు అన్నాడు. ఆ దొంగ శంక 36 మంది చచ్చిపోయారు. అప్పుడు ఆ దొంగను వెతుకుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 18 లాస్ట్ లైన్ చదవక, 18వ వచనంలో లాస్ట్ లైన్ చదువు. దొరికిందా? కీర్తి కుమారుడైన ఆకాను పట్టబడెను. హల్లెలూయా. ఎంతమందిలో? 3,000 మందిలో ఎవరు పట్టబడ్డారు? ఆకాను పట్టబడ్డాడు. హల్లెలూయా. 26వ వచనం చూడండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్గి చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఇది ఇప్పుడు యెహోవా ఉపద్రోహం. ఏం చేశారో తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని చూసిన వ్యక్తి దేవుని ఆశీర్వాదాన్ని పొందలేదు. సాతాను ఆశీర్వాదానికి లొంగిపోయి కుటుంబం రాళ్లతో కొట్టబడి చచ్చిపోయారు. చావడమే కాదు, అగ్గితో కాల్చేశారు వాళ్ళని. అగ్గితో కాల్చడం కాదు, రాళ్ళ కుప్ప పోసారు వాళ్ళ మీద. ఇగో ఇలాంటి సంఘటనలు వస్తాయి. దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా సాతాను ఆశీర్వాదాలు పొందితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్లో ఇంకా చూసినట్లయితే గేహాజీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎలీషా దగ్గర ఉంటాడు. గేహాజీ చాలా మంచి ప్రవక్త, దేవుని బిడ్డ. గేహాజీ దేవుని ఆశీర్వాదం పొందాడు. దేవుని ప్రార్థన చేయగల వ్యక్తి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఎవరో తెలుసా? నయమాన్ వచ్చాడు. నయమాన్ ఆయన పేరేంటి? నయమాన్ వచ్చాడు. ఇక్కడికి వెళ్ళి కుష్ఠరోగం అయింది నయమానుకు. ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, ఈ కుష్ఠరోగం పోవాలి అని ప్రార్థన చేయంటే ఎలీషా అన్నాడు కదా, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు గుర్తుందా? 7 సార్లు మునిగే వారికి ఆ రోగం ఏమైపోయింది? పోయిన తర్వాత నయమాను కానుకలు, బంగారము, ఎండి, వస్త్రాలు, దుప్పట్లు అన్ని పట్టుకొని వచ్చి, నయమాను ఇదిగో ఎలీషా నా రోగం పోయింది, దేవునికి నేను కానుక తెచ్చాను, ఇది దేవుని యొక్క ప్రేమను బట్టి నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఎలీషా అన్నాడు కదా, నాకేమొద్దు, నువ్వు ఇచ్చే కానుకలు నాకు ఏమొద్దు, నువ్వు తీసుకొని నీ దేశానికి వెళ్ళిపో అన్నాడు నయమాను. పక్కన ఎవరున్నారు? గేహాజీ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చేశాడు? సరే అర్థం చెప్పేసి ఉన్న బండ్ల పెట్టుకొని తయారై వెళ్ళిపోతూ ఉంటే కొద్ది దూరం ఇందారం దాటగానే గేహాజీ ఇక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళి అట్లా తిరిగి ముందు పోయాడు. ఏమన్నాడు తెలుసా? ఎలీషా ఇవన్నీ నాతో పంపిమన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఎలీషా ఇవన్నీ నాతో పంపి. ఎక్కడుంది ఈ మాట? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు దానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడమగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎక్కడ చదువుతున్నా? 10 చదివాక 5:10. కొంచెం కిందికి రాదాం మనము. పదహారులో చదువు ఒకసారి. ఎలీషా
ఆ, ఆ యెహోవా ఆ, జీవంతోడు ఆ, నేనేమియు తీసుకోను అని చెప్పాను. ఆ, నయమాను ఆ. అతన్ని ఎంతో బతిమిలాడెను. బతిమిలాడాడు. నయమాన్ అన్నాడు, ఎలిషా నువ్వు తీసుకో అన్నాడు. అతడు ఆ. ఒప్పుకపోయెను. ఒప్పుకోపోయాను. అప్పుడు ఆ, యెహోవా ఆ, తప్ప ఆ. దహన బలి అయినను ఆ. మరి ఏ బలి అయినను ఆ, ఇతర అయినను ఆ. మాకు తప్ప ఆ. దహన బలి అయినను ఆ. మరి ఏ బలి అయినను ఆ. ఇతరమైన దేవతలకు ఆ. నేనికను అర్పింపను. ఉమ్, 2 కంచర గాడిదలు ఉమ్, ఒకటి పాటి ఉమ్. మన్ను ఎక్కడున్నావు అక్క? 17 10 17 17 కాదు. ఒకసారి మనము 2 రాజులు 5:10 కదా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ నయమాను ఇస్తాననే అటు తీసుకోనగా మన యొక్క గేహాజీ పోయి తీసుకున్నప్పుడు అప్పుడు గేహాజీ వచ్చి తన ఇంట్లో తన ఆస్తిని ఏదైతే తీసుకొని వచ్చాడో ఆ మనిషి దగ్గర నుండి అవన్నీ అటు సౌరిగా పోయి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ దాచుకున్నాడు? ఇంట్లో దాచుకున్నాడు. దాచుకొని ఏమి తెలవకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చాడు. దేవుళ్ళో ఉంటే ఎవరైతే గుర్తుపట్టరు. ఈ రోజుల్లో అదే ఉన్నది. వాళ్ళు నిన్ను ఒడుస్తున్నారు, వచ్చి మందిరంలో కూర్చుంటున్నారు. ఎందుకు? వాళ్ళని వీళ్ళని చంపుతున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఇక వానికి నీకు మంత్రాలు చేస్తున్నారు, వచ్చి దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఎందుకు? మూడోనికి తెలియదు. గేహాజీ వచ్చి బరాబరా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు ఎలీషా అన్నాడు కదా, గేహాజీ ఇంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నో 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 ఇట్లా బయటికి వెళ్ళి వచ్చేసాను నేను. సాతాను ఆశ చూపింది గేహాజీకి, వెళ్ళి తెచ్చుకోపో అట్టి. అప్పుడు ఎలీషా అన్నాడు కదా, నా ఆత్మ నీ ఆత్మతో కలిసి నువ్వు తీసుకున్న సొమ్ము దగ్గరికి వచ్చింది అని. ఏ రోగంతో అయితే వచ్చాడు నయమాను, అదే రోగం నీకు కలుగునుగాక. హల్లెలూయా. అదే రోగం నీకేం కావాలి? కలుగునుగాక. ఇప్పుడు ఆ రోగంతో గేహాజీ బాధపడుచు ఏ సొమ్మును ఆశించాడో తెలుసా? సాతాను ఆశీర్వాదం. ఎవరి ఆశీర్వాదం అది? సాతాను యొక్క ఆశీర్వాదం. కష్టానికి కూలి తీసుకోవాలి, కష్టానికి ఫలితం తీసుకోవాలి కానీ లేని దానికి ఫలితం తీసుకోరాదు. ఇది సాతాను ఆశీర్వాదం. ఆశ చూపుతాది. ఆకానికి ఆశ చూపింది. బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, చీర తీసుకున్నాడు, దాచిపెట్టాడు, కుటుంబంతో సహా చచ్చిపోయాడు. గేహాజీకి సాతాను ఆశ పుట్టేసింది లోపల. ఇప్పుడు ఎవరో బంగారం ఇస్తారు, ఎండిస్తారు, 10 లక్షల రూపాయలు ఇస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం. ఇవన్నీ దేవుని ఆశీర్వాదానికి సంబంధించిన విషయాలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఉంది బైబిల్లో. నేను ఈ వాక్యము నిన్న మొన్న తయారు చేసేటప్పుడు నాకు కొంచెం భయమైంది. దేవుని ఆశీర్వాదాన్ని మించి మనం సాతాను ఆశీర్వాదాన్ని పొందుతున్నానేమో అనిపించేసింది నాకు. బైబిల్లో చాలా కడక్ రాయబడ్డది. దయ్యం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం మనం. వాస్తవంగా ఆశపడుతున్నాం, ఆస్తి కొరకు ఆశపడుతూ ఉన్నాం, డబ్బు కొరకు ఆశపడుతూ ఉన్నాం, అంతస్తు కొరకు ఆశపడుతూ ఉన్నాం, ఇండ్లు కొరకు ఆశపడుతూ ఉన్నాం, కూలి పని కొరకు ఆశపడుతూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం మనం? దేవుని ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు కదా, నీవు ఉన్నంతలోనే నిన్ను ఆశీర్వాదిస్తా, నీవు ఉన్నంతలోనే నిన్ను ప్రేమిస్తా. నీకు 10 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 10లోనే దేవుడు ఆశీర్వాదిస్తాడట. ఎందులో? ఆ 10లోనే. ఆ 10 ఒడవలు. కానీ 10ని దాచుకొని
దేవుని ఆశీర్వాదం కాకుండా సాతాను ఆశీర్వాదాన్ని ఎత్తుకుచున్నాం చూడు, అది మనకు సంబంధించిన ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. చూడండి, లాస్ట్గా ఒకటి చూసుకుందాం. వడ్డీ వ్యాపారం కూడా చేయకూడదు. ఏం వ్యాపారం చూడండి. ఎజికల్ రాసిన అధ్యాయము 18 3వ వచనం చదవండి. 18 13 ఎజికల్. ఎవరికి వెళ్ళింది? ఎజికల్ ఎవరికి వెళ్ళింది? వెళ్ళిందా? ఎంత? 18వ అధ్యాయం 13వ వచనం చదువు. పద్దెనిమిది 18 वाडी दीडी केली व्याज घेतले तर असला मनुष्य वाचेल काय? तो वाचायचा नाही. त्याने ही सर्व अमंगळ कृत्ये केली आहे. तो खात्रीने मरेल. त्याने केलेला रक्तपात त्याच्यावरच उमटेल. హల్లెలూయా. హల్లెలూయా. అక్క ఒకసారి తెలుగులో చదువుతారా? లేదా? నేను చదువుతా చూడండి. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుకొనుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా నుండి. హల్లెలూయా. ఏమిచ్చి ఎవరికి ఇస్తున్నారు? ఎంత వడ్డీ? ఈరోజు మనం ఇన్ని రోజులు ఈ వాక్యం నాకు కూడా తెలియదమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, మనం ఇన్ని రోజులు అలా చేసాం కానీ ఇప్పుడు చేయొద్దు. కొద్దిగా మార్పు తెచ్చుకోవాలి. నేను కూడా చేసాను, అప్పులు తీసుకున్నాను. కానీ అప్పులు తీసుకోవడం మిస్టేక్ కాదు. ఇక్కడ రాసింది ఏంటంటే అప్పు ఇచ్చేటప్పుడు మనం వడ్డీ ఎక్కువ వసూలు చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే ఇచ్చి పుచ్చుకొను, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట లాభము చేపట్టుకొనుటయు ఈ మొదలగు క్రియలు చేసిన వాడు బ్రతుకునా? వాడు బ్రతకగలుగుతాడా? నీ వడ్డీ డబ్బులు ఎన్ని ఉన్నాయి? ఇది సాతాను ఆశీర్వాదం. ఉండి ఉండి ఆ డబ్బులకు అన్నిటికి ఒకరోజు తుప్పు పట్టిపోతుందమ్మా. ఆ రోజు నీ జీవితంలో చాలా శ్రమలు, బాధలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇది లాభం తెచ్చుకునేందుకు ఆశీర్వాదం కాదు. లాభముతో కోసము పనిచేస్తే అది మన ప్రాణానికి ప్రమాదము అంటున్నాడు. చూడండి, ప్రాణాన్ని బ్రతికించునా, ఇంకా బ్రతుకునా, బ్రతుకుడు ఈ ఏ క్రియలన్నీ చేశాను కనుక అవకాశం వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణము తానే ఉత్తరవాది అగును. హల్లెలూయా. నీ ప్రాణానికి నీవే కారకురాలు. నీ ప్రాణానికి నీవే కారకురాలు. నీ ప్రాణానికి నువ్వే, ఎవరు లేదు ఇక్కడ. నీ శిక్ష నీకే వస్తుంది, నీ బాధ నీకే వస్తుంది, నీ దుఃఖం నీకే వస్తుంది. నీ ప్రాణం నశించిపోతుంది భూమి మీద. పరలోక రాజ్యంలో జాగా లేదు. పరలోక రాజ్యంలో ఏం లేదు? స్థలం లేదు. దేవుడు అడుగుతాడట, అక్కడ సింహాసనం పైన కూర్చుంటాడు, అడుగుతాడట, ఏ దారి పోతావమ్మా? పరలోకం పోతావా, నరకం పోతావా? అయ్యో ప్రభు, 10 రూపాయలు అంటే ఇక్కడ 5 రూపాయలే తీసుకున్నా కదంటే ఒప్పుకోడా. మరి పుక్యానికి ఎట్లా ఇవ్వాలి? ఇది దేవదేవుని వాక్యం. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, సామెతలు 15:27 చదవండి. సామెతలు 15:27. అయిపోయింది 15:27. ఎవరు చదువుతున్నారు? धनलोभी आपल्या कुटुंबाला त्रास देतो, पण ज्याला लाचेचा धिक्कार असतो तो वाचतो. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవండి అక్క తెలుగులో. ఒకడు 17:27 అక్క.
27, 15లో 27. 15. లోబి తన ఇంటి వారిని బాధ తన ఇంటి వారిని బాధ పెట్టెను. పెట్టును, లంచము నశించుకొనువాడు బ్రతుకును. హల్లెలూయా. లంచము నశించుకొనువాడు బ్రతుకును. లోబి తన ఇంటి వారిని ఏం చేస్తాడు? బాధ పెట్టు. వడ్డీకి డబ్బులు తీసుకోవడం, లంచం తీసుకోవడం. నాకు ఇటు పోతున్నావు, నాది కూడా పని చేసుకురంటే 10 ఎక్కువ అవుతాయి, 10 ఇస్తే తీసుకొస్తాం. ఇక నేను వచ్చినాక అదే ఛార్జ్ కదా, ఛార్జ్ పడ్డ డబ్బులు నువ్వే తీసుకొని నా పని చేసుకుంటా. లంచం తీసుకో. ఇంకేమనుంది? మనము లంచం తీసుకోవద్దు. ఒకటి, లంచాన్ని అపవాసించాలి. మన జీవితానికి వెలుగు ఉంటుంది. హల్లెలూయా. సామెతలు 13:11 చదవండి. సామెతలు 13:11. మోసపు చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని సమృద్ధి చేసుకొనును. హల్లెలూయా. ఇది ఎట్లా ఉంది చూడండి బైబిల్లో. మోసం చేసి సంపాదించిన డబ్బు క్షీణించిపోతుందట. మోసం చేసి ఎన్ని సంపాదిస్తావమ్మా డబ్బు? మోసం చేసి ఎంత సంపాదిస్తావు డబ్బు? అదేమవుతుంది? క్షీణించిపోతుంది. కానీ కష్టం చేసి సంపాదిస్తే అది కూర్చుంటుంది. హల్లెలూయా. అది నిలబడుతుంది. హల్లెలూయా. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా సంపాదిస్తున్నాం? ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. ఎలా సంపాదిస్తున్నాం? మన సంపాదనలో ఎన్నిసార్లు సాతాను ఆశీర్వాదం ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది. నీ కష్టానికి ఫలితమే తీసుకుంటున్నావా? ఎక్కువ తీసుకుంటున్నావా? వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? లంచం వ్యాపారం చేస్తున్నావా? ధన ఆశ చూస్తున్నావా? సాతాను ఆశీర్వాదం పొందుకుంటున్నావా? పోయిన జాగలు వచ్చిన జాగలో డబ్బు కోసం, ఆశ కోసం ప్రార్థన విడిచిపెట్టుకుంటున్నావా? సరే ఆలోచన చేయండి. అమ్మా, ఈ జీవితం మాత్రం కొన్నాళ్ళు మాత్రమేడా, కొన్నాళ్ళు మాత్రమే. నువ్వెంత సంపాదించినా కొన్నాళ్ళు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మనం చావలేకైతే బ్రతకలే. భూమి మీద మరణం లేని నరుడు లేదట. భూమి మీద మరణం లేని నరుడే లేడు. చూడండి, మరొక మాట చదువుకుందాం. సామెతలు 14:12 చదవండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము గలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. అబ్బా, ఈ మార్గంలో పోతే నేను బ్రతుకుతానయ్యా. సులభంగా డబ్బు వస్తూ ఉంది, సుఖంగా అన్ని సుఖాలు ఉన్నాయి దాంట్లో. కానీ అది లాస్ట్కు మార్గం ఎడిగిపోతూ ఉంది. మార్గము మరణానికి త్రోవ. మనకు అనిపిస్తూ ఉంది ఇది సూపర్ మార్గం, ఇందులో అన్ని సౌలతులు ఉన్నాయి. నా కొడుకు చదవచ్చు, బిడ్డ చదవచ్చు, నా భార్య అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నా భర్త అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నా తల్లిదండ్రి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పని చాలా సులభమైన పని. కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది. నీ సంపాదన ఎవరికి? ఒక మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు. ఈ మార్గం అయితే సరే, ఈ పని అయితే సరే, ఇదైతే సరే, దీంట్లో రాత్రి ఇంత చంపేయచ్చు, పగలింత చంపేయచ్చు. కష్టపడి సంపాదించుకో. కష్టపడకుంటే అది కూడా తప్పే. కానీ లంచంతోటి, వడ్డీతోటి, ఆశతోటి, మోసంతో మనం డబ్బు సంపాదించుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్గా ఒక వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనలు రాసిన అధ్యాయము 15:5. భజన్ సహిత లాస్ట్గా ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 15:5. आपला पैसा बाळी दिलेला लावित नाही, निरपराधाची हानी करण्याकरिता लाच घेत नाही. तो जो असा वागतो कधी ढळणार नाही. హల్లెలూయా. తెలుగులో 15 आहे.
15:5. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధి చెరుపుటకై లంచము పుచ్చుకొనివాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడు కదలచబడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ద్రవ్యము వడ్డీ ఇయ్యనివాడా, ఇచ్చినవాడా? ఇయ్యవాడు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనువాడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కదలాల్చబడడు. హల్లెలూయా. చెప్పండి, మన ద్రవ్యాన్ని మనం ఎవరికి ఇస్తాం? కదలాల్చబడుతూ ఉన్నామా, కదలాల్చబడతలేమా? హిమ్మత్ ఉన్నది, ఏసై ఉన్నాడన్న ఒక హిమ్మత్ ఉన్నది. చెడలు పిడుగులు వేసింది అనుకో, ఏసై అని చెట్టు కింద కూర్చుంటాం. అప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఉరుములు మెరుపులు మెరిచేటప్పుడు ఏం చేస్తారమ్మా మీరంతా? ప్రార్థన చేస్తాం. చాలా దుమారం, సునామీ వచ్చే పొజిషన్ కనబడ్డది దానికి ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? ప్రార్థనే చేస్తాం. ఆ ప్రార్థనలో మన ద్రవ్యాన్ని మనం ఎవరికి ఇచ్చాం? వడ్డీకి ఇచ్చామా? లంచం తీసుకున్నామా? మోసం చేశామా? లేకుంటే ఏదైనా సాతాను ఆశ చూపిందా? 100 రూపాయల లోటు కాగితం కడుతుంది సాతాను. ఏం కడుతుంది? 100 రూపాయల లోటుకి కాగితం పడుతుంది. కాగితంతో మెల్లగా ముంగటేస్తుంది. మన దగ్గరికి రాగానే కొంత అయ్యో 100 పోతుంది అని మనం పోతాం. 10 రూపాయలతో 5 రూపాయలతో రూపాయితో కమలాట స్టార్ట్ చేశాడో ఇల్లు మొత్తం పోగొట్టుకున్నాడు. చిన్నగా వెరేస్తుంది అంతే సార్, చిన్నగా ఎరేస్తుంది. అమ్మా, మన సంపాదన మనకుంటే దేవుడు మనల్ని చంపేయడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు అనే నమ్ముకున్నాం కదా. ఆయన నిన్ను నన్ను శాస్తాడనే పోషిస్తాడనే నమ్ముకున్నాం కదా. మనని దేవుడు భూమి మీద ఆనందం ఇస్తాడనే నమ్ముకున్నావు కదా. ఆయన మనల్ని ప్రేమిస్తాడనే నమ్ముకున్నావు కదా. ఆయన మరణం వరకైనా బ్రతికిస్తాడనే నువ్వు నమ్ముకున్నావు కదా. ఆయన నిజంగా పరలోకం నన్ను తీసుకెళ్తాడనే నువ్వు నమ్ముకున్నావు కదా. మరి ఈరోజు ఈ ఆస్తిను ఇలా సంపాదించకపోతే నీ దేవుడు నిన్ను చాదడా? చెప్పండి, చాతాడా? చాదు. వడ్డీ ఇవ్వను. ఎన్ని చెప్పాను నేను ఈరోజు? ఆకాని యొక్క ఆశ, గేయాజీ యొక్క ఆశ సాతాను వేరేసింది. తర్వాత ఏముంది? మోసం చేసి సంపాదిస్తే అది నీకు వ్యర్థమైపోతుంది, తుప్పు పట్టిపోతుంది. తర్వాత వడ్డీ వైపారు, తర్వాత లంచ్. అమ్మా, ఈరోజు 200 రూపాయలు కైకిలు పోయావు. ఏం మోస్తున్నావు? ఉష్క మోస్తున్నావు పైకి. పక్కింటి ఆయన వచ్చాడు అనుకో, అమ్మా 200 కైకిలు వచ్చావు కదా, ఓ 4 గంపలు నాకు గోడి యువతల పోసి ఇంకో 200 ఎక్కువ ఇస్తానన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? అన్నీ ఎన్నైనాయి? 400. ఎందుకు 400 సంపాదించావు? సాయంత్రము ఒక పార్టీ ఉంది, 400 ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చని. కానీ నువ్వు నిజాయితీగా 200కు పోతే సాయంత్రం ఆ పార్టీలో దేవుడు నీకు డబ్బులు ఇస్తుంది. నువ్వు అంతా దేవుని మీద విశ్వాసం లేదా నీకు? అంత నమ్మకం లేదా? ఆయన ఇచ్చాడు ఇవ్వడు అనే నమ్మకం లేదా నీకు? నీకు విశ్వాసం లేదా? దేవుడు నీకు ఇస్తాడన్న ధైర్యం లేదా? నీ ప్రాణాన్ని కాపాడుతాడన్న ధైర్యం లేదా? ఈరోజు నీ గంజంలో బియ్యం లేకుంటే ఆ గంజను పైకెత్తి ప్రార్థన చేయి కదా, నాకు ఈరోజు సాయంత్రం అన్నం లేదు ప్రభు అని ప్రార్థన చేయి. మరి ఆయనే గిట్ట బియ్యం పంపించకపోతే బైబిల్ చెప్పడమే మానేస్తా. నిజాయితీగా ప్రార్థన చేయాలి. నా ఇంట్లో లేదు, నేను ఈరోజు ఇన్ని రోజులు కష్టపడి పనిచేశాను, నాకు డబ్బు చేతికి రాలా, నేను ఎలా బ్రతకాలి ప్రభు? అదే గంజి పైకి లేపి ప్రార్థన చేయి. నీ కడుపుని తీర్చడు, ఊహించని విధంగా ఆయన మార్చేస్తాడు. కానీ రాత్రి బియ్యం లేవు కదా, ఎలా? బియ్యం కోసం ఏదైనా ప్లాన్ చేయాలా?
తెలుసా మీకు అందరికీ? ఓ 2 కిలోలు ఉండగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. కష్టపడి సంపాదించడం కాదు, ప్లాన్ చేస్తాడు. రూపాయికి ఏడిస్తున్నాడు, 2 రూపాయలకి ఏడిస్తున్నాడు, ఎవరిని పడితే ఇలా మనం చేయకూడదు. ఇన్ని రోజులు నాకు తెలియకుండా నేను కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేశాను. నేను ఇది చదివినప్పుడు భయపడ్డాను అన్నాను, తెలుసా మీ అందరికీ? నిజంగా దేవుని ఆశీర్వాదం ఉంది మన పక్షం. భయపడద్దు, ధైర్యంగా ముందుకు వెళ్దాం, ప్రభువుని తెలుసుకుందాం. ప్రభు మనకు మార్గం తెలుస్తాడు. చచ్చే వరకు భూమి మీద ఉంటాం. సాతాను ఆశీర్వాదానికి ఆశపడవద్దు. డబ్బు సంపాదించడానికి ఆశపడద్దు. డబ్బు సంపాదన కొరకు, ధనం సంపాదన కొరకు, ఇల్లు సంపాదన కొరకు, ఆస్తి సంపాదన కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, గొప్ప ఐశ్వర్యం కొరకు, అంతస్తుల కొరకు ఆశపడకు. దేవుడిచ్చేస్తాడు. నువ్వు చేయాల్సింది సిరప్ ఒకటే, ఏందో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన చేయకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఓ ఈరోజు నా ఇల్లు పని ఇలా అయింది, ఈరోజు నా ఇంట్లో అన్నం లేదు, రేపు ప్రోగ్రాం ఉంది, 1000 రూపాయలు కావాలి. ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయి. ఈ ఆలోచనల వల్ల మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు అనుకుంటున్నాడు నా బిడ్డ రేపు ప్రోగ్రానికి వెళ్తుంది, నన్ను అడుగుతుంది, వెయిటింగ్ చేస్తుంది. యేసు ప్రభు 2 చేతుల్లో పట్టుకొని చేస్తున్నాడు, వెయిటింగ్ చేస్తుంది. ఏంది ప్రభు, రేపు పొద్దున నేను మీటింగ్కి వెళ్ళాలి, నాకు 400 రూపాయల ఖర్చు ఉంది ప్రోగ్రాంలో అని నన్ను అడుగుతుంది నా బిడ్డ. నేను పలానా వ్యక్తి ద్వారా పంపిస్తాను అని ఆయన వెయిటింగ్ చేస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? విచారం చేస్తూ ఉన్నాం. రేపు ప్రోగ్రాం ఉంది, 500 ఎలా సంపాదించాలి? సాతాను ఏదో ఒక ఆశ చూపుతూ ఉంటుంది. అప్పటికి మెల్లగా ఒక ఆలోచన వచ్చేస్తుంది. పలానా దగ్గర పోతే పలానా విషయం వస్తే పలానా వ్యక్తి ద్వారా పలానా విషయం నీకు అక్కడ నెరవేరుతుంది. ఓకే, కానీ నిజాయితీగా ఒక మాట చెప్పాలంటే, కార్స్ వెళ్ళే ముందు నేను కట్టాల్సినవి మొత్తం 1600 రూపాయలు, అంతేనా? మొత్తం 1600 రూపాయలు. నా ఇంట్లో ఉన్నాయి 500 రూపాయలు. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి తెలుసా? రిటర్న్ వచ్చేటప్పుడు నేను 1600 కంపల్సరీ గాడికి ఇవ్వాలి. నేను మినిమము ఆ రోజు ఉదయం లేచిన కాడ నుంచి అయితే మినిమం మేము బయలుదేరే వరకు ఆ రోజు సాయంత్రం మినిమము నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులకు కానీ 10 మందికి కాల్ చేశాను ఒక 1000 రూపాయల కొరకు. ఏం చేశాను తెలుసా? 10 మందికి ఫోన్ చేశాను. ఎవరు పైసలు లాస్ట్కు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ముందు చేయాల్సిన ప్రార్థనయే ఏం చేశాను? నేను లాస్ట్కు ప్రార్థన చేశాను. రేపు వెళ్ళాలా వెళ్ళదు. ఉదయం లేచి 7:30 అవుతుంది, డబ్బుల కోసం కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఫోన్లో ఒక్కసారి మోగేసింది, 2400 రూపాయలు పడ్డాయి. హల్లెలూయా. 2400 రూపాయలు పడ్డాయి. అసలు ఫోన్లో డబ్బులు ఎట్లా వచ్చాయి? నేను అడగలేదు వాళ్ళని, నేను అడగలేదు, నేను అసలు ఫోన్ కూడా చేయలేదు, అసలు వాళ్ళని ఫోన్ కాదు వాళ్ళని టచ్ చేయలేదు. నేను ఒక పాస్టర్ గారు 2400 రూపాయలు వేసేసాడు. నేను ఊహించింది ఎంత? 1000 రూపాయలు. దేవుడు ఇచ్చింది ఎంత? 2400 రూపాయలు. వెంటనే పాస్టర్కి ఫోన్ చేసి సాక్ష్యం మొత్తం చెప్పేశాను. ఆయన అన్నాడు, నాకు తెలియదు, నీకు వేయాలనిపించేసింది, ఎందుకో నైట్ నుండి ఉండే నా మనసులో, అందుకే పొద్దున్న లేవగానే నా మైండ్ పని చేస్తలేదు, డబ్బు వేస్తలేవేంది అని నాకు లోపల తిట్టినట్టు అవుతుంది, అందుకే 7 గంటలకి వేసేసాను నేను అంట. ఆ డబ్బుతో మేము తిరిగి వచ్చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇట్లా కానీ నేను కూడా ప్రయత్నం చేశాను, తప్పుగా చెప్పట్లేదు, నేను కూడా ప్రయత్నం చేశాను ఎవరైనా డబ్బు ఇస్తారేమో అని. కానీ దేవునితో ప్రయత్నం చేయాలి, ఎవరు ఇవ్వకపోయేసరికి అప్పుడు చేశాను. అందుకని మనం సాతాను యొక్క ఆశలు, సాతాను యొక్క ఒక ఆయన అడిగాను, 10 రూపాయల వడ్డీ ఇస్తావా? ఇస్తాను అన్నాడు. అంత
చాలా బాధాకరం. ఇక ఈ వాక్యాన్ని తయారు చేస్తూ ఉంటే అప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపించేసింది. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కొద్దిసార్లు బైబిల్ పట్టలేని స్థితిలో కొంచెం పక్కకు పోయేవాడిని. ఎందుకు ఇలా ఈ బైబిల్ని ఇలా తెరిచి చూడడానికి కూడా సిగ్గు అనిపించేస్తూ ఉంది ఇది చదివేటప్పుడు. ఎందుకంటే ఈ అడ్డీలు ఈ అపరులు నేను కూడా కొన్ని తీసుకున్నాను. అందువల్ల నాకు బాధ అనిపించేసింది. నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు సహాయం చేస్తా అన్నాడు. ఎలాగనో మనం కూడా దేవుని సాయంలో వెళ్ళాలి. ఎవరికన్నా రూపాయి ఆటన మన దగ్గర ఉంటే ఉచితంగా చేయండి, లేదంటే నాకు రేపు ఇవ్వండి అని చేయండి. కానీ ఇంత అంత అని మాత్రము వడ్డీలకు ఇవ్వద్దు. మన కుటుంబాన్ని నీళ్ళ పాలు అగ్నిపాలు చేసుకోవద్దు. మన కుటుంబాన్ని శ్రమల పాలు చేసుకోవద్దు. మన పిల్లలకి ఆ శ్రమలు రాణించుకోవద్దు. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇన్ని దినాలు మాకు తెలియదు నాయన, ఈరోజు మేము తెలుసుకున్నాం. అయ్యా, నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మాకు సాతాను ఆశీర్వాదం వద్దు ప్రభు, దెయ్యపు ఆశీర్వాదం వద్దు. అందరం శారదక్క ప్రార్థన చేస్తుంది. ఎన్నడూ చేయం ప్రభు.